హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చెట్లు గార్డెన్కి వచ్చాను నేను. చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే చెట్లు గార్డెన్కి వచ్చేయండి ఫ్రెండ్స్. మనసు చాలా బాగుంటుంది. అన్నీ మర్చిపోతాం, ప్రశాంతంగా ఉంటాము. చూడండి ఎంత బాగుందో అసలు. మార్కెట్లో చెట్లు పెడితే చెట్లకే అందం కాదు ఫ్రెండ్స్, ఇంటికే అందం, ఇంటికి మంచిది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా అందాన్ని చూస్తానికి ఒక్కరోజు పూసి ఒక్కరోజు ఇదయ్యే పూలే కానీ మన మనసుని ఎంత దోసుకుంటాయో, మనకి ఎంత ప్రశాంతతనిస్తాయో. అందుకే దేవుడికి పూలని రకరకాలని అందాలని ఎదజల్లటం చెట్టుల తర్వాతే, పువ్వుల తర్వాతే. చెట్లు ఎలాంటి వాళ్ళైనా మనసు, ఈ చెట్లన్నీ చూస్తుంటే నాకు స్వర్గంలో ఉండేట్టుంది ఫ్రెండ్స్. నేను చచ్చిపోతే దేవుడు నన్ను ఇలాంటి పూల చెట్ల దగ్గర వదిలిపెట్టాలని దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నా. కొంతమంది అనుకుంటారు ఇవన్నీ ఎందుకు పిచ్చి పనులు, వాళ్ళకి వీళ్ళకి సహాయాలు చేయడం దాన ధర్మాలని. భూమి మీద కొన్ని రోజులు నాటకం, పైకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్లేసుల్లో ఉండాలంటే ఎన్ని చేయాలో. అందమే అందం, రకరకాల అందం. చూస్తానికి ఇంత చిన్నగా ఉన్నాయి. ఇది ఒక్కొక్క మొక్క 300, 400, 500. వాటికి తగ్గట్టే ఇవి అందాన్ని ఇస్తాయి, వాస్తుని ఇస్తాయి, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటి మధ్యలో కూర్చుంటే ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ. దీనంత హ్యాపీ మరొకటి ఉండదు అసలు. నేనైతే పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఏదైనా సంతోషకరమైన విషయము, పండగలప్పుడు ఇట్లా గార్డెన్ల దగ్గరికి వచ్చేసి చెట్లు కొని చెట్లు పెడతాం ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరిది ఏది చిన్న మంచి పని చేసినా కానీ చెట్లతో ఎంత అందమో, ఎంత ఆరోగ్యమో, అంత ఐశ్వర్యం కూడా వస్తుంది. చనిపోయిన వాళ్ళకి చెట్లే చెందుతాయి, దేవుడికి చెట్లే చెందుతాయి. ఇంకా అంతకన్నా ఏం పెట్టినా వాళ్ళ దాకా వెళ్ళవు అవి. అట్లా చూస్తే చాలు ఫ్రెండ్స్, కాసేపు వచ్చి కూర్చుంటే చాలు. ఎక్కడన్నా మీకు దగ్గరలో గార్డెన్ ఉండా, తోటలుండా వెళ్ళి కాసేపు కూర్చోండి. మీ మనసులో చెత్త అంతా వెళ్ళిపోయిద్ది, మనసు ఫ్రీ అయ్యిద్ది. ఎంత ఆరోగ్యంగా ఉంటారో అన్నీ మర్చిపోతాం. చెట్టుల్లో ఏం మహత్యం ఉంటుందో తెలియదు కానీ ఫ్రెండ్స్, మనిషి మనసుని ఇట్లే దోసుకుంటాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రత్యేకత. ఇట్లాంటి తోటల్లోకి వచ్చి ఏదైనా మర్చిపోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాధ ఉన్నా ఊళ్ళో అంత తోటలు ఉంటాయి, చేలు ఉంటాయి, కానీ గార్డెన్ ఎవరు లెక్క చేయరు. అదే హైదరాబాద్లో అయితే చూస్తే మాకేదో విచిత్రంగా ఉంటుంది, చక్కగా అనిపిస్తుంది. మా ఇంటి దగ్గరలో అయితే ఎక్కువ రేట్ ఉంటుందని ఇంత దూరం వచ్చాను నేను చెట్లు కొంటానికి. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా రేట్ ఎక్కువ అయిపోయింది. ప్రతి సంవత్సరం చెట్లు కొంటాను, దూరంలో తక్కువకి వస్తాయని అనుకుంటాం. దూరంలో తక్కువకి ఏమి రావు ఫ్రెండ్స్, అంతే. అందుకే ఇంటి దగ్గరలోనే కొనుక్కోండి. ఆటో ఛార్జ్, రోజంతా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? ఊర్లో ఉండట్టే ఉంది, పెద్ద తోట ఉంది, పెద్ద గార్డెన్ ఇది. పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది.